నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. జాతీయ స్థాయిలో కుల గణన సర్వే లాభమా నష్టమా ఈ అంశం గురించి చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి టాపిక్, హాట్ టాపిక్ మనకు వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో కుల గణన సర్వే ఏంటి ఇది? లాభమా నష్టమా? అసలు ఎందుకోసం ఇది? ఇది ఒక సంచలనమైన నిర్ణయం. ఒక తేనె తుట్టెను కదపటం ఇది. మరి ఇంత డేంజరస్ ఫీట్కి మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూనుకుందో తెలియాల్సి ఉంది. కానీ వాస్తవానికి ఈ కులగణన అనేది తేనె తుట్టెను కదపటం లాంటిదని ఏ ప్రభుత్వాలు సాహసించవు జనరల్గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేసింది. తన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే, కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుందంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంకుగా ఉండేది మైనారిటీలు ప్లస్ ఈ ఎస్సీ వర్గం. ఎస్సీ వర్గంలో కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని ఎస్సీ వర్గం అనుకుంటుంది. వాళ్ళకి పెట్టని కోట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటు రేవంత్ రెడ్డి గారికి కానీ ఎక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నా చివరికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చింది. ఇవాళ ఆయనకు 39% ఓటింగ్ వచ్చింది. 11 సీట్లే అయి ఉండొచ్చు, కానీ 39% ఓటింగ్ వచ్చింది. అది మనం మర్చిపోకూడదు. ఆ 39% ఓటింగ్లో కూడా మీకు ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ ఇవి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలకు కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో వాటి యొక్క జనాభా ప్రాతిపదిక, ఆ జనాభా ఎంత ఉందో తెలిస్తే దానికి సంబంధించి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాటికి సక్రమంగా వెళ్ళేటట్టు చూడొచ్చు అనేది ఒక ఆలోచన. వాస్తవానికి చూసుకుంటే కనుక దీంట్లో రాజకీయాలన్నింటినీ పక్కన పెడితే కులగణన అనేది ఒక రకంగా మంచిదే. ఎందుకు? సో ఎంతమంది మీకు ఇప్పుడు ఎస్సీలో ఉన్నారండి, మాల క్యాస్ట్ మాత్రమే వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు. మిగతా ఉపకులాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అందుకే ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. సో ఏ కులము ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎంత అందుతున్నాయి, అలాగే ఆ దామాషా పద్ధతి ప్రకారం రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు కాపులు ఆంధ్రప్రదేశ్లో దాదాపు మేము 20% ఉన్నామని ఒకసారి, 18% అని ఒకసారి, 24% ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. మా బలం ఎంత ఉంది అంటారు. లేకపోతే ఇంకో పార్టీ వచ్చేసి మాలను మేము ఎంత ఉన్నామంటారు. అట్లా రకరకాలుగా ఉంటుంది. మాకు కావలసిన మాకు ఇవ్వండి అంటారు. రాజకీయంగా చూస్తే కనుక ఈ రాష్ట్రంలో ఇటు ఉభయ రాష్ట్రాల్లో రెడ్లు కమ్మలకు వచ్చిన ప్రాముఖ్యత ఇంకెవరికి రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది రెడ్లు ఉండేవాళ్ళు, 80 నుంచి 100 మంది రెడ్లు ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తే. తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇస్తే 50 మంది నుంచి 60 మంది కమ్మ క్యాస్టే ఉండేది. అంటే వాళ్ళకు ఉండేది ఎంత 4%, 6% ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రం సింహభాగం వాళ్లే సీట్లకు తెచ్చుకునేవాళ్ళు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే కుల గణన గనక జరిగితే మేము ఇంత శాతం ఉన్నాము, మా ప్రాతినిధ్యం కూడా అంతే ఉండాలా, మాకు కూడా ఇన్ని రాజకీయంగా మాకు ఇంత రిజర్వేషన్ కావాలి అని అడగటానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. తర్వాత మా కులంలో ఇంతమంది అణగారిపోయి ఉన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు, బిలో పావర్టీ లైన్ ఉన్నారు, సంక్షేమ పథకాల్లో మాకు ఇంత రావాలి, మాకు రిజర్వేషన్లు కావాలి. ఇలాంటి వాటికి రిజర్వేషన్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రాజకీయ ఉనికి కోసం కావచ్చు, ఇలాంటి వాటన్నిటి కోసం కులగణన చేస్తే అందరికీ ఒక సమాన అవకాశాలు ఇవ్వటానికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక స్కోప్ ఉంటుంది. కాకపోతే ఈ ప్రభుత్వాలు ఇవన్నీ నిజాయితీగా చేస్తాయా అంటే నిజాయితీగా చేస్తాయో లేదో డౌటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు, దేశంలో కులగణన జరగాలని. ఇవాళ కులగణనకి ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఇది మా ఒత్తిడి వల్లే జరిగిందని గట్టిగా చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఇటువైపు బీజేపీ యాంగిల్లో కూడా చూస్తే బీజేపీ ఏం చేస్తుందంటే బీసీల పార్టీగా బీజేపీకి బాగా పేరు వచ్చింది. ఇప్పుడు దేశంలో చూస్తే బీజేపీ బీసీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ పార్టీ. సో బీసీల పార్టీ కాబట్టి బీసీలు ఎంతమంది జనం ఉన్నారో చూసుకుంటే మేము కూడా రాజకీయంగా మాకు కూడా పట్టుంటుందని వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇది రాజకీయ కోణంలో వెళ్ళిపోకుండా నిజాయితీగా చేస్తే మంచి పని. కానీ నిజాయితీగా చేయగలరా అంటే డౌటు. ఇవాళ తెలంగాణలో చూడండి, ప్రతి క్యాస్ట్
మేము ఇన్ని లక్షలు ఉంటే ఆ కులగణంలో మమ్మల్ని ఇన్ని లక్షలే చూపించారు అని చెప్పి ధర్నాలు రచ్చరచ్చ చేస్తుంది. బీసీల జనాభా తగ్గింది అనేది ఇక్కడ ప్రధానంగా వచ్చింది. సో బీసీల జనాభా మేము ఇంత శాతం ఉంటే ఈ కులగణన తర్వాత బీసీల జనాభా దాదాపుగా 20 లక్షల మంది ఎలా తగ్గిపోతారు అని అడుగుతున్నారు వాళ్ళు ఓవరాల్గా. సో బీసీల్లో కూడా 300 కాపుల జనాభా మాకు ఇంత తగ్గిపోయింది అని అంటున్నారు. అసలు రెడ్ల జనాభా ఎలా పెరిగింది అని అడుగుతున్నారు. చూడండి ఈ కులగణన మీద ఎంత రచ్చరచ్చ జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగణన చేస్తే ఇవాళ వరకు దానికి అధికారిక ముద్ర లేదు. ఎందుకంటే ఏ పార్టీ ఏ కులం ఒప్పుకోవట్లా, మేము ఎక్కువ ఉన్నామంటారు. రేపు పొద్దున మరి ఒక్క తెలంగాణలోనే ఎట్లయితే ఇంకా దేశవ్యాప్తంగా ఎట్లవుతుంది? ఇంకొక డేంజర్ ఉంది ఇక్కడ. ఇవాళ వరకు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. సో మరి ఈ కులగణన చేసేటప్పుడు మత గణన కూడా జరుగుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మత గణన జరిగితే కనుక ఎలాగో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో తెలిసిపోద్ది. ఎందుకంటే పేరును బట్టి మనకు తెలిసిపోద్ది ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. కానీ ఇటువైపు కనుక మరి క్రిస్టియన్స్ అంటే పేరేమో రామయ్య అని ఉంటుంది, అక్కడేమో జోసఫ్ అని చర్చ్ నేమ్ ఉంటుంది. మరి ఎట్లా కనుక్కోవాలి? కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉంటారు కదా మరి. ఉంటారు. అంటే ముస్లిమ్స్లో మీకు బాధే లేదు, ముస్లిమ్స్ ఓపెన్. ముస్లిమ్స్ అందరూ కూడా మీకు కన్వర్టెడ్ ముస్లిం అయిన ఇప్పుడు ఈయనున్నాడు రెహమాన్ ఉన్నాడు, ఆయన ముస్లిమ్స్లో కన్వర్ట్ అయ్యారు. ఆయన పేరు రెహమాన్ కాదు ముందు, కానీ ఆయన ఓపెన్గా రెహమాన్ అని పెట్టుకున్నారు. ఆ బాధే లేదు. ముస్లిమ్స్లో కన్వర్ట్ అయితే వాళ్ళు ఆ రకంగా పెట్టు. కానీ ఇక్కడ క్రిస్టియన్స్లో మాత్రమే కన్వర్ట్ అయిన తర్వాత కూడా రిజర్వేషన్ కోసం ఒక పేరు పెట్టుకుంటారు. సో అక్కడ చర్చ్ నేమ్ ఒకటి ఉంటుంది. సో ఈ రకంగా ఒకవేళ జరిగితే మత గణన కూడా జరుగుతుందా? ముస్లిమ్స్ అంటే బయటకు వచ్చేస్తుంది, క్రిస్టియన్స్ వస్తారా లేదా బయటికి? మరి ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కూడా నిన్న కేఏ పాల్ మాట్లాడుతూ ఈ దేశంలో 20 కోట్ల మంది ఉన్నాం మేము క్రిస్టియన్స్ అన్నాడు. అంతమంది ఎక్కడున్నారు అసలు క్రిస్టియన్స్? మీరు అధికారిక గణాంకాలు చూస్తే క్రిస్టియన్స్ చాలా తక్కువ % ఉంటారు. అనధికారికంగా చూస్తే ఇవాళ మీరు వాడవాడలా ఒక్క గుడి ఉంటే 4 చర్చిలు 5 చర్చిలు ఉన్నాయి. ఎంతలా పెరిగిపోయింది చూడండి. చాప కింద నీరులా విస్తరించేశారు వీళ్ళందరూ క్రిస్టియానిటీ. ఎక్కడైనా క్రిస్టియానిటీలో జరగం. సో అమ్మకు తెలియకుండా కొడుకును మార్చేస్తున్నాడు, కొడుకు తెలియకుండా అమ్మను మార్చేస్తున్నాడు, భార్య తెలియకుండా భర్తను మార్చేస్తున్నాడు, భర్తకు తెలియకుండా భార్యను మార్చేస్తున్నారు మతంలోకి. సో కుటుంబాలను విడదీసేస్తున్నారు. అంత దౌర్భాగ్యమైన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. సో ఈ కులగణనలో మరి ఏం జరుగుతుంది? ఈ జనాభా ఎక్కువ ఉన్నామని తెలిసిన తర్వాత కూడా ఇది ఒక డేంజర్ మళ్ళీ పరిణామం. జనాభా ఉన్న కేపాల్ ఏమంటాడు, 20 కోట్ల మంది ఉన్నాం మేము తలుచుకుంటే అంటున్నాడు. సో వీళ్ళు ఇలాంటి ప్రగల్భాలు మాట్లాడటానికి కూడా మళ్ళీ దేశ సమగ్రతకు కూడా ఇదొక కొంచెం ఇబ్బందికరమైన పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా కులానికి సంబంధించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది, మీరు తక్కువ ఉన్నారు, ఇట్లాంటి మాటలు కూడా వచ్చే ప్రమాదం వస్తాయి. సో ఈ నేపథ్యంలో మరి దీన్ని ఎట్లా డీల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? అదంత ఈజీ కాదు. ఈవెన్ జనాభా లెక్కలు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. 2021లో జనాభా లెక్కలు తీయాలి. 1951 నుంచి మొదలు పెడితే జనాభా లెక్కలు 61 తీశారు, 71 తీశారు, 81, 91, 2001 ఇట్లా 2011 వరకు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. అయితే 2021లో జనాభా లెక్కలు తీయలేదు. సో మనం ఒక అంచనాలు జస్ట్ ఒక 10 ఏళ్లలో ఇంత పెరుగుతారు కదా, సో ఆ యొక్క పర్సంటేజ్ ప్రకారం మనం అనుకుంటున్నాం 2021కి ఇంత అయి ఉండొచ్చు. ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి జనాభా లెక్కలు తీయాల. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఎలాగూ జనాభా గణన కూడా చేయాలి, దాంతోపాటు కుల గణన కూడా చేసేస్తామని చెప్పేసి ఇవాళ ప్రకటన చేశారు. ఇది చాలా చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి ఇందులో. మరి వాటన్నింటిని ఎలా విప్పుతుంది కేంద్ర ప్రభుత్వం? సో ఒక్క తెలంగాణలోని ఇన్ని గొడవలు అయితే దేశవ్యాప్తంగా ఎన్ని గొడవలు అవుతాయి ఇవన్నీ తెలియాల్సి ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మళ్ళీ అసెంబ్లీ సీట్లు కూడా ఈ పునర్విభజన జరిగితే దక్షిణాదికి చాలా నష్టం జరుగుతుంది అన్న మాట కూడా వస్తుంది. ఈ జనాభా లెక్కలు తీయడం ద్వారా మళ్ళీ ఈ లెక్కల ప్రాతిపదికన ఈ సీట్లను కూడా విభజిస్తే, సో ఇన్ని లక్షల మందికి ఒక ఎంపీ సీట్ అన్నారు అనుకోండి, దక్షిణాదిన జనాభా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? కొంచెం అభివృద్ధికారక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలకి అంటున్నారు. కానీ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో డజన్ల కొద్దిగా అంటున్నారు. వాళ్ళ జనాభా పెరిగిపోయింది, మన జనాభా తగ్గింది. ఈ రకంగా చూస్తే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోద్ది. వాళ్ళ సీట్లు ఎక్కువైపోతే పార్లమెంట్లో కూడా డామినేషన్ ఎక్కువైపోద్ది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కూడా వస్తాయి. వీటన్నింటినీ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ మరి విధి విధానాలు రూపొందిస్తే తప్ప
మనం పూర్తిగా దీన్ని అనలైజ్ చేయలేం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.